మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. ఇంకొకటి సిద్ధియోగ్ గారు, ఇప్పుడు అంత చలిలో మైనస్లో ఉంటారు కదా హిమాలయస్లో. మామూలుగా నేను చూసిన అఘోరీస్ కానీ యోగులు కానీ ఒంటి మీద బట్టలు ఉండవు. అవును, ఒంటి నిండా విభూతి పూసుకుంటారు. అవును. ఏదన్నా రీజన్ ఉందా అలా విభూతి పూసుకోవడానికి? అలా బట్టలు లేకుండా ఉంటారా అందరు అక్కడ? 100%. ఇప్పుడు మేము కూడా కౌపీనముతోనే ఒక 6 సంవత్సరాలు తిరిగాను. ఉట్టి కౌపీనమే, మంచుకొండల్లో గ్లేషియర్స్ లో నడిచేవాడిని. అసలు ఏమీ లేకుండా, చెప్పులు లేకుండా. అందరూ మీరు గడ్డ కడితే కాళ్ళు తీసేస్తారు, గడ్డ కడతాయి, మీరు ఇబ్బంది పడతారని నన్ను ఎప్పుడు అంటుంటారు. ఒకసారి నడుస్తున్నప్పుడు అనుకోకుండా ఒక 2 షూలు కనిపించాయి. ఆర్మీ వాళ్ళు తెగిపోతే వదిలేశారు. అవి దానికి పురుకోసలు చుట్టుకొని, దారం చుట్టుకొని గ్లేషియర్స్లో నడవడం జరిగింది. ఖచ్చితంగా నీ అంటే పరిపూర్ణమైన ఆర్తి, దానితో పాటు ప్రాణాయామము, యోగా పరిపూర్ణంగా దేహంలో ఉంటే నీకు ఎలాంటి మంచు ఏమి చేయలేదు. నార్మల్గా మనం ఉండే క్లైమేట్లో ఉన్న ఫీలింగే ఉంటుంది బాడీకి, హాయిగా ఉంటుంది. మొదట కొద్ది రోజులు మాత్రమే నిన్ను డిస్టర్బ్ చేస్తుంది, ఒక 3 నెలలు. అందుకనే మేము ఏం చేస్తామంటే హిమాలయాలో డైరెక్ట్గా మంచుకొండల్లోకి వెళ్ళాం. ఉత్తరకాశీలో 1 నెల ఉంటాం, గంగోత్రి పోయిన తర్వాత 1 నెల ఉంటాం. అక్కడి నుంచి 15 రోజులు ఉత్తర తపోవన గోముఖ్ వెళ్ళి అక్కడి నుంచి ఇక 10 రోజుల తర్వాత ఇక మంచుకొండల కంప్లీట్ మంచుకొండలో నడుస్తాం. అంటే బాడీని స్టేజీల వారుగా డెవలప్ చేస్తాం. కొంతమంది యోగులు చెప్తుంటారు మగవాళ్ళు ఒంటి మీద అసలు బట్టలు లేకుండా, నూలు పోగు లేకుండా స్నానం చేయకూడదు, స్నానం చేస్తే వచ్చే నష్టాలు కూడా చెప్పారు. అవును. ఏంటి అసలు దానికి ఏదన్నా ఉందా, హిస్టరీ ఏమన్నా ఉందా? అది ధర్మము చాలా గొప్పది రోషన్ గారు. మన ధర్మము చాలా అంటే అది చాలా పెద్దది, చాలా గొప్పది. అందుకని ఇప్పుడు నేను అవధూత స్థితిలో ఉన్నా అనుకో, నాకు ఏ కౌపీనం కూడా అవసరం లేదు. నేను నదిలో డైరెక్ట్గా స్నానం చేయొచ్చు. ఒక గృహస్థుడు అలా చేయకూడదు. ఓకే, యోగులు ఏమీ లేకుండా కూడా స్నానం చేయొచ్చు. అఘోరాలు యోగులు, ఇప్పుడు మన అఘోరాలు యోగులు మన కుంభలో మేము అన్నీ ఏం లేకుండే కదా స్నానం చేసేది. అంటే మామూలుగా వెళ్ళినప్పుడు సాధువులు. కానీ గృహస్థులు అలా చేయకూడదు. అంటే ఒక కుటుంబపరమైన ఆలోచన విధిలో ఉన్నోళ్ళు చేయకూడదు. గురువు ఆదేశిస్తే కౌపీనం ఒకటి ధరిస్తారు వివాహమైన గురువుల్లో. కొంతమంది ఇప్పుడు అఘోరాల్లో చాలామందికి వివాహాలైనవి. 100% అఘోరాకి వివాహం చేసుకుంటారు, ఒక స్త్రీ ఉంటుంది. ఎందుకంటే ఆ పూజకి క్రతువు సిద్ధించాలి. అందరు చెప్తున్నది అవాస్తవాలు కూడా ఉన్నాయి. కానీ తనంత దాన్ని సింగిల్గా ఉంటానంటే ఏమనేది ఏం లేదు. కానీ దానికి ధర్మం కోసమైతే, శాస్త్రం కోసమైతే వాళ్ళు ఆచరిస్తారు. ఒకరు అలా ఆచరించి ఉండాలి. అప్పుడే ఆ క్రతువు సిద్ధిస్తుంది. మనం చేసే యజ్ఞము మన శిష్యులకు వస్తుంది. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఎలా మారిపోతుందో మనుషులు కూడా అలానే మారిపోతున్నారు. మీరు అన్నట్లుగా అసలు ఇప్పుడు ఒంటి మీద లేకుండా స్నానం చేసే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ కదా. అవును, 99% వాళ్ళే ఉంటారు. అవును. అలా చెయ్యకూడదు అన్న ధర్మం చేయకూడదు అని చెప్తూనే ఉంది, అంటే మీలాంటి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. కానీ అదే జరుగుతూనే ఉంది. అలా చేస్తే వచ్చే నష్టం ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు తెలుసుకోవటం. 100% నదిలో, జీవనదిలో కౌపీనము కానీ ఏదైనా అంగవస్త్రము కట్టుకొని స్నానం ఆచరించాలి. లేకపోతే ఖచ్చితంగా వాళ్ళకి కొన్ని కర్మలు అంటి తీరతాయి. వాళ్ళకి మొదట అంటే కర్మలు వస్తాయి, వాళ్ళకి చర్మరోగాలు, వ్యాధులు, డైరెక్ట్గా కొన్ని ఏదన్నా బ్యాక్టీరియాస్ డిస్టర్బెన్స్ అలా జరుగుతాయి. అందుకని ఖచ్చితంగా వాళ్ళు అంటే మనం నమ్మితే నరకలోకాలకు కూడా పోతారు. ఎందుకంటే ఒక నదిని, జీవనది, మంచినీళ్ళు జీవనదిని నువ్వు ఎలాగంటే అలా స్నానం చేయకూడదు కదా. నాట్ ఓన్లీ నదులు, ఇళ్లల్లో బాత్రూంలోనైనా అంగవస్త్రం ఖచ్చితంగా ఉండాలి. అది కట్టుకోకుండా చేస్తే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. రెండోది ఏంటంటే కొన్ని కర్మలు వస్తాయి వారికి. అంటే ఎలాంటి కర్మలు చెప్పొచ్చు? అంటే సభాముఖంగా అది చెప్పకూడదు అని, అంటే వాళ్ళకి ఇంకా జీవితంలో కొన్ని నష్టాలు, ధనం పోగొట్టుకుంటారు, ధనము నష్టపోతారు. ఖచ్చితంగా అంగవస్త్రం లేకుండా స్నానం చేస్తే ధనాన్ని కోల్పోతారు. ఫస్ట్ ధనముతో పాటు మానసిక సంతోషాన్ని కూడా కోల్పోతారు. ఒక బాడీ మీద ఈ భాగం చాలా నీట్గా ఉండాలి. దానికి ఒక అంగవస్త్రం ఉండాలి. మిగతా భాగం వేరు, ఆ భాగం వేరు, చాలా సెన్సిటివ్గా ఉంటుంది. దాన్ని మనం ఇష్టానుసారంగా అలా చేయకూడదు. కానీ శాస్త్రాల్లో రకరకాలుగా చెప్తూ వచ్చారు. అంటే పాపాలు వస్తాయి, నరకలో పోతారు, ఎన్నో జన్మలు ఇలా పుట్టాలి. అదంతా మనకు ఈ పురాణంలో వస్తుంది, గరుడ పురాణంలో. అవన్నిటికంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే అలా చేయకూడదు, అంతే. అంటే గట్టిగా చెప్పాలి, అది చేయకూడదు. దానికి ఇలాంటి అని మనం భయపెట్టకూడదు ప్రజల్ని.
ఇప్పుడు మీరు అన్నారు అఘోరీలు అందరూ కూడా పెళ్లి చేసుకోవాల్సిందే, పెళ్లి చేసుకుంటేనే ఆ ఆచారంలో మంచిది అన్నారు. అవును. యోగులు కూడా అందరు పెళ్లి చేసుకుంటారా? వాళ్ళకి అందరూ కుటుంబం, పిల్లలు అందరూ అందరికీ వివాహాలు ఉన్నాయి. ఏ ఋషులకి వివాహం కాలేదు చెప్పండి? సనక సనందాదులు తప్ప. వాళ్ళు బ్రహ్మమానస పుత్రులు, నారదుడు బ్రహ్మమానస పుత్రుల వరకు తప్ప మిగతా అందరికీ, వశిష్ఠులకు అయిందా, దుర్వాసులకు అయిందా, విశ్వామిత్రుడికి అయిందా, అందరికి అంతే. ఆ కాలం అగస్యుల వారికి అయిందా? ఋషుల సాంప్రదాయాలు అందరికీ అయినాయి. కానీ కలియుగం వచ్చిన తర్వాత ఆయుష్ పరిణామం తగ్గింది. అప్పుడేందంటే 3 యుగాలు బతికారు ఈ ఋషులందరూ. 3 యుగాలు ఉన్నారు. 3 యుగాలు ఉన్నప్పుడు వారికి ఇది ఏమో 60 సంవత్సరాలేగా. ఇప్పుడు ఈ జీవితం ఎంత ఉంటుందో ఒక 60 సంవత్సరాలు ఉంటారు. కానీ ఈ కాలంలో ఉండేదే 60 సంవత్సరాలు అన్నప్పుడు వారు ఎన్ని చేసుకొని మరలా సంసారం, పిల్లలు, బాధ్యతలు అయితే సాధన చేయలేమేమో అని ఒక ఆలోచన. కుటుంబాలు వదిలిపెట్టి వెళ్ళిపోతారు చాలామంది పెళ్ళైన తర్వాత కూడా కదా. అవును, అంటే పర్మిషన్తో వెళ్ళాలి. చాలామంది అలా వదిలిపెట్టి, మీకు ఒక సభాముఖంగా కూడా చెప్తా, పేరు చెప్పదలుచుకోలేదు. ఒక పెద్ద సన్యాసి, అతని పేరు కూడా సన్యాసనామం ఇచ్చాం. ఒక పెద్ద పీఠాధిపతి అయ్యారు ఆయన హిమాలయస్లో. నేను కమండలం పట్టుకొని, అంటే నేను చాలా అంటే మంచి సాధన చేస్తున్న పీక్ లెవెల్గా సాధన చూస్తుంటా ప్రతి మనిషిని. అలాంటి రోజులు అవి. వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి, నాన్న నీకోసం ఒక అందమైన కన్య ఎదురు చూస్తుందని ఆయన చెవిలో చెప్పా. ఒక పెద్ద పీఠాధిపతికి చెప్పాను నేను. ఎవరైనా ఏమనుకుంటారు? ఆయన ఒక చిరునవ్వు, అలా ఎలా అవుతుంది స్వామీజీ, అలా మాట్లాడతారు మీరు అన్నాడు ఆయన చిన్నగా ప్రేమగా. అవునా, సరే నాన్న, నేనైతే ధర్మం చెప్పా. తర్వాత వారి గురువు గారు వచ్చి, నీ సన్యాసం ఈరోజు తీసేస్తున్నాను అని చెప్పి ఆయన నదిలోకి తీసుకెళ్ళి ఆ కాషాయం తీసి తెల్ల వస్త్రం కట్టి ఆయన్ని మరలా పంపించేసి పెళ్లి చేసుకోవడానికి ప్రోత్సహించారు. ఆయన పెళ్లి చేసుకొని 2 పిల్లలుగా అన్నాడు. ఇప్పుడు సన్యాసము పెద్ద ఒక 200-300 శిష్యులు పెద్ద పీఠాదిని అలంకరించిన తర్వాత కూడా నేను క్లియర్గా చెప్పా. నేను వెళ్ళి అంటే ఎలా తెలుస్తుంది అంటే భవిష్యత్తు మనకు తెలిసిపోతుంది, ఏం జరగబోతుంది. ఆయన తర్వాత ఒకసారి కలిసినప్పుడు ఎంత సంతోషపడినాడో. గురుదేవా మీరు చెప్పిన తర్వాత చాలా హాయిగా ఉంది, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా. అంతకుముందు కొంత లోటు ఉండేది నా మనస్సు, ఇప్పుడు చాలా మంచి పర్సన్ని సెలెక్ట్ చేశాడు గురువుగారు కూడా. తపస్సు చేసుకోవడానికి అనుకూలమైన వ్యక్తిని సెలెక్ట్ చేస్తారు. ఓకే. ఇంతకుముందు జ్యోతిష్యము మన పుట్టిన జన్మ నక్షత్రము లేకపోతే పుట్టిన తేదీ ప్రకారం చెప్పేవాళ్ళు. ఈ మధ్యకాలంలో కొంతమంది కేవలం వాయిస్ విని చెప్తున్నారంట, మనిషిని చూసి చెప్తున్నారంట. నిజమా గురూజీ? నిజమే. అయితే ఏమైందంటే అది అంత యోగకరమైనది కాదు. వాళ్ళు శ్మశానంలో సాధన చేస్తారు 100%. అది కర్ణమాతంగో కర్ణపిచాసో సాధన చేస్తారు. సాధన చేసి దానివల్ల ఉపయోగం ఏంది రోషన్ అంటే వాళ్ళ కష్టం తీర్చరు. నేను ఛాలెంజ్ చేసి చెప్తా, ఎవరైనా అలా చెప్పిన తర్వాత వాళ్ళ కష్టాన్ని మీరు తీర్చారా? కష్టం తీర్చరు. రోషన్కి ఇలా ఉంది, ఒక కారు ఉంది, ఒక ఇల్లు ఉంది, ఒక ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉండరు, ఇంతవరకే చెప్తాడు. నీ కష్టం, ఇప్పుడు నీ కష్టం కూడా తెలుసుకొని దాన్ని తీర్చగలిగితే నువ్వు చెప్పు. అది చేయరు. నేననేది ఏంటంటే అది చేయగలిగినప్పుడు నువ్వు చెప్పు. ఇప్పుడు చెవులో నేను నీ సీక్రెట్స్ చెప్తా. ఇప్పుడు ఒక సిద్ధయోగి గురువుగారు వస్తున్నారు, ఈయన ఇది అని నీకు అన్ని వివరాలు ముందు ఇచ్చాను, నువ్వు అడిగావు అనుకో. సపోజ్ ఏదన్నా ముందే తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ చెప్పడం వల్ల ఏం ఉపయోగం? ఓకే, 100% చెప్తారు. ఒక స్వామి ఉన్నాడు, మంచి వ్యక్తే, వాళ్ళందరూ మంచి వాళ్ళనో చెడ్డ వాళ్ళనో, ఇంత మనీ కూడా ఇంతనే ఉంటుంది. ఒక 50,000 ఇవ్వాలి ఇలాంటివి కూడా ఉంటాయి దాంట్లో, ధనముతో కూడి. సరే అవన్నీ మంచిదే, లోక కళ్యాణం చేయొచ్చు. దానివల్ల ఉపయోగం ఏమిటి? నువ్వు చెప్తావు, చెప్పే శక్తి వస్తుంది. కర్ణమాతంగి కానీ కర్ణపిచాచి చేస్తే చెవులో వచ్చి గొనుగుతుంటుంది. అది వచ్చి గొనిగంగానే ఎదుటివాడు రాగానే అన్నీ చెప్తారు. చెప్పడం వల్ల ఉపయోగం ఉంది, దాని కర్మ నివారణ చెయ్యాలి అతను. అది ఒక్క ఆధ్యాత్మిక గురువుకు మాత్రమే సాధ్యమవుద్ది. ఉపాయం చెప్తాడు. మా గురువుగారు నన్ను భారత పర్యటన చేయన్నారు. నా దివ్యశక్తి అంతా, నీ దివ్యశక్తి నేను తీసుకుంటున్నానా కొంతకాలం, నువ్వు భారత పర్యటన చేయాలి అన్నారు. సరే గురుదేవ, భారత పర్యటన కాదు, నువ్వు బయటికి వెళ్ళాలి అన్నారు. ఒక కష్టం రాబోతుంది, ఆ కష్టం ఎలా తొలగించుకోవాలి అని అన్నారు. అంటే ఏంది గురుదేవ, ఏం చేయమంటావంటే నువ్వు భారత పర్యటన చెయ్యి అన్నారు. సరే చేస్తాను, ఏదైనా మంచి సలహా చెప్పనంటే ఇదే సలహా, 16,000 కిలోమీటర్లు నడువు, అదే నేను ఇచ్చే నీకు సలహా అన్నారు. ఎవరన్నా అది సలహా అనుకుంటారా? ఏమైంది?
నేను కష్టాలు అనుభవిస్తూ భారత పర్యటన చేస్తున్నప్పుడు పుణ్యక్షేత్రాల చుట్టూ తిరగడం వల్ల ఈ కష్టాలు పోతున్నాయి, ఒక పక్క పుణ్యం యాడ్ అవుతుంది, అంటే స్పిరిచువల్ ఎనర్జీ యాడ్ అవుతుంది. ఏకకాలంలో అలా డిజైన్ చేశారు. అదే కష్టం వచ్చినప్పుడు ఒకే దగ్గర కూర్చున్నాడు అనుకో మనిషి ఎదగలేడు. మనిషి కష్టం వచ్చిందని ఒకే స్థలంలో కూర్చుంటే వాడు ఎదగలేడు. ఆ కష్టాన్ని ఎదిరించి ఇంకొక స్థలంలోకైనా వెళ్ళి ఎదగాలి. మనం వెళ్తుండాలి, అక్కడ ఫ్లో అయిపోవాలి. నువ్వు ఒక దగ్గరే ఉండి కష్టం వచ్చిందని అక్కడే కష్టం ఉంటే ఆ కష్టాన్ని నుంచి ముందుకు వెళ్ళలేవు. ఇప్పుడు మిమ్మల్ని యోగి అనొచ్చా లేకపోతే ఖచ్చితంగా గోరి అనొచ్చా? ఖచ్చితంగా యోగి అని అనాలి. యోగి అనాలి. స్వామి సిద్ధయోగి అని గురువుగారు స్వయంగా మాకు నామకరణం చేశారు.